నమస్కారం, శ్రీ సత్య న్యూస్కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. ఓట్ల లెక్కింపు విధానంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం ద్వారానే ఈ ప్రక్రియను ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించగలుగుతామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ అన్నారు. కౌంటింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బంది ఈ విషయాల్లో అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ దిశగా ఏఆర్ఓలు, సూపర్వైజర్లు, మైక్రో అబ్జర్వర్లు, అసిస్టెంట్లకు ప్రకాశం భవనంలోని స్పందన హాల్లో 2 విడతలుగా నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఏ అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది, లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా ఏ విధంగా నిర్వహించాల్సి ఉంటుందనే విషయాలపై అధికారులకు, సిబ్బందికి కలెక్టర్ అవగాహన కల్పించారు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్లు ఓట్ల లెక్కింపు అత్యంత కీలకమని, ఈ విషయంలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా చూసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లను ఏ విధంగా ఓపెన్ చేయాలో, నిర్దిష్టంగా ఒక అభ్యర్థికి ఓటర్ టిక్ పెట్టడంలో అస్పష్టతను ఏ విధంగా నిర్ధారించి వాటిని చెల్లని ఓట్లుగా పరిగణించాలో, ఓటరు పరోక్షంగా తన గుర్తింపుని ఏ విధంగా వెల్లడించే అవకాశం ఉన్నదో, ఆయా విషయాలను ఏజెంట్ల దృష్టికి ఏ విధంగా తీసుకెళ్లాలో వివరించారు. ఇలాంటి అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పించడానికే ఈ శిక్షణ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఓటింగ్ ప్రక్రియను విజయవంతంగా అధికార యంత్రాంగం పూర్తి చేసిందని, కౌంటింగ్ కార్యక్రమాన్ని కూడా అదేవిధంగా నిర్వహించి ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వహించాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో డిఆర్ఓ ఆర్ శ్రీలత, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రాసెస్ లో గొడవలు జరగడానికి ఒక ముఖ్య అండ్ ఏదైనా సందేహాలు వస్తే హౌఎవర్ ఈవెన్ ప్రజలు ఓటర్స్ ఎవరు ఓటు వేసినా వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్న ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఇది. సో దీంట్లో ఇంతమంది ఇన్వాల్వ్ చేసి ఎవ్రీవన్ ఇస్ ఆల్సో వాచింగ్ హార్ట్ టు హార్ట్, సెకండ్ టు సెకండ్ ఏం జరుగుతుందని చూసిన ఒక నేపథ్యంలో మనం ఈ ఎంటైర్ ప్రాసెస్ లో అందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాము. 4th జూన్కి. సో దానికి మీ అందరూ కూడా సిద్ధపడి ఉండాలి. అండ్ యూ షుడ్ ఆల్సో మేక్ షూర్ యువర్ ట్రైనింగ్ ఇస్ థరో. అంటే దీంట్లో టెక్నికల్ గా చూసిన విషయాలు, అంటే ఒక పోల్ కండక్ట్ చేయాలంటే దాంట్లో దాదాపు 20-30 పారామీటర్స్ మనం చూడాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ గా ఆర్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గా చూసిన పరిస్థితిలో ఈ కౌంటింగ్ ప్రాసెస్ ఇస్ వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్. సో అండ్ ఎస్పెషల్లీ పోస్టల్ బ్యాలెట్, ఇక్కడ చాలా మంది ఎంపీడీఓస్ వి హావ్ కెప్ట్ ఎస్పెషల్లీ ఫర్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ కి ఉంటున్న పోస్టల్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎంపీడీఓస్. సో ఎంపీడీఓస్ అందరూ కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ చాలా వరకు చేసి ఉంటారు. యు నో హౌ యు విల్ బి, యు మస్ట్ హావ్ బీన్ an RO, రిటర్నింగ్ ఆఫీసర్స్ ఇన్ ఆల్ ద లోకల్ బాడీ ఎలక్షన్స్. సో ఈ ఫిజికల్ బ్యాలెట్ బాక్సెస్ అండ్ బ్యాలెట్ పేపర్ లో చేసిన సేమ్ పద్ధతిని మనం ఈ పోస్టల్ బ్యాలెట్ లో చేయడానికి ఉన్నాం. ఒకే ఒక డిఫరెన్స్ అంటే మనకి కూడా నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్. జూన్ 4వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఒంగోలు డీఎస్పీ కిషోర్ బాబు అన్నారు. నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో శ్రీ సత్య న్యూస్తో మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఇప్పటికే గ్రామాల్లో మాక్ డ్రిల్, వాహనాల తనిఖీలు చేపట్టడం జరిగిందని తెలిపారు. 4వ తేదీన ఒంగోలు పట్టణాన్ని మొత్తం కూడా పోలీసుల అదుపులోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, గొడవలు సృష్టిస్తే వారిపై రౌడీ షీట్లను మళ్లీ ఓపెన్ చేస్తామని తెలిపారు. గొడవలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కేసులు నమోదు చేస్తామని, అందుకోసం రాజకీయ పార్టీలు సంయమనం పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఓట్లు లెక్కింపు ప్రక్రియ జరిగేటట్లు చూడాలన్నారు. లెక్కింపు అనంతరం విజయోత్సవ సభలు, ర్యాలీలు, సమావేశాలు, బాణసంచా వంటివి నిషేధించడం జరిగిందని తెలిపారు. చట్టాన్ని అతిక్రమించి అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు, బాణసంచా కాల్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు. ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో 3 నియోజకవర్గాలు ఇమిడి ఉన్నాయి. అందుట్లో సంతనొదలపాడు, ఒంగోలు, కొండేపి 3 నియోజకవర్గాలు కలిసి ఉన్నాయి. అయితే ఈ నెల 13వ తారీఖున సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ప్రశాంతంగానే ఎక్కువ శాతం జరిగాయి. అయితే 1-2 చిన్న ఘటనలు తప్ప ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో పెద్దగా జరిగిన ఘటనలు అంటూ ఏమి లేవు. అయితే జూన్ 4వ తారీఖున ఎన్నికలు లెక్కింపు ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించిన ముందస్తు చర్యలు ఎట్లా ఉన్నాయి, ఎన్నికల కౌంటింగ్ రోజున గొడవలు రాకుండా ఎట్లాంటి చర్యలు చేపట్టబోతున్నారు అనేది ఒంగోలు డీఎస్పీ కిషోర్ బాబు గారితో మనం ముఖాముఖి మాట్లాడుకుందాం. ఒంగోలు 4వ తారీఖున కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. ముందస్తు చర్యలు ఏంటి, ఆ రోజు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాం? అందరికీ నమస్కారం.
ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు మే 13వ తారీఖున ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో ఒక చోట 2 చోట్ల తప్పితే ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ సహకరించడం వల్ల, రాజకీయ పార్టీలందరూ కూడా అందరూ సహకరించడం వల్ల ప్రశాంతంగా పీస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. ఒంగోలు అసెంబ్లీలో సంతనూతలపాడులో కొండేపీకి సంబంధించినటువంటి సింగరాయకొండ సర్కిల్లో కూడా ప్రజలందరూ కూడా సహకరించబట్టే మేము ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించగలిగాము. అదేవిధంగా జూన్ 4వ తారీఖున ఓట్ల లెక్కింపు రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో జరగబోతూ ఉంది. ఆ రోజున కూడా అక్కడ పోలింగ్ కేంద్రం వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో జూన్ 4వ తారీఖున జరగబో ఓట్ల లెక్కింపులో ఫలితాలను బట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి కోసం పటిష్టమైనటువంటి ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా వివిధ ప్రక్రియల్లో కార్డాన్ సెర్చ్, వెహికల్ చెకింగ్, పీస్ కమిటీ ప్రజలతోటి అందరితోటి పీస్ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. బైండ్ ఓవర్ కేసులు ఎవరైతే సమస్యను ప్రోత్సహిస్తూ సమస్యకు కారకుల్లో అవుతారో వారందరి మీద బైండ్ ఓవర్ కేసులు, ట్రబుల్ మంగర్స్ మీద కూడా షీట్లు, రౌడీ షీట్లు ఇవన్నీ కూడా ఓపెన్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. ఈ టౌన్లో కూడా పికెట్లు ఏర్పాటు చేశాము. సమస్యాస్పద ప్రాంతాల్లో గుర్తించి అక్కడ అన్నీ కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అవుట్స్కట్స్ పూర్తిగా సీల్ చేయడం జరుగుతుంది. టౌన్ మొత్తం కూడా లాడ్జీలు కూడా అన్నీ ఆ రోజున కూడా బయట ప్రాంతాల వరకు ఎవరికి కూడా అలా రూములు ఇవ్వకుండా, తెలియని వ్యక్తులకు కూడా ఇవ్వకుండా నిషేధించడం జరిగింది. ముఖ్యంగా ఈ బార్స్, వైన్ షాపుల్లో కూడా ఎటువంటి అమ్మకాలు కూడా జరగకుండా ముందస్తుగానే వాటిని సీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ప్రశాంతంగా జరగాలని, ప్రశాంతంగా ఉండాలని సమాజం కోరుకుంటూ ఉంది. ఆ విధంగా ఉండటానికి అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. అయితే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఒంగోలు మండలంతో పాటుగా సంతనూతలపాడు నియోజకవర్గంలోని 4 మండలాలు, కొండేపు నియోజకవర్గంలోని ఒంగోలు సింగరాయకొండ సర్కిల్ ప్రాంతంలో సమస్యాత్మక గ్రామాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని గుర్తించారు, ఏమిటి, అక్కడ ఎట్లాంటి చర్యలు, కఠిన చర్యలు తీసుకోబోతున్నారు? మన సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో సుమారు ఒక 30 చోట్ల, కొండేపికి సంబంధించి సింగరాయకొండ సర్కిల్లో ఒక 20 చోట్ల కూడా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలకు గుర్తించి అక్కడ రౌడీ షీటర్లను కానీ, తర్వాత ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం కానీ, కార్డన్ సెర్చ్ చేయడం కానీ, వెహికల్ చెకింగ్ చేయడం కానీ, పీస్ కమిటీలు ఏర్పాటు చేయడం కానీ, ఇవన్నీ కూడా ముందస్తు చర్యలు ఏదైతే తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకుంటూ ఉన్నాం అన్నమాట. అయితే 4వ తారీఖున కౌంటింగ్ ప్రాంతంలో మనం బందోబస్తు ఏర్పాటుతో పాటుగా ఆ నియోజకవర్గాల్లో ఎలాంటి చర్యలు, అంటే సభలు, సమావేశాలు, ర్యాలీలు ఇవన్నీ విజయోత్సవ ర్యాలీలు అన్నీ జరగకుండా జరిగితే ఎట్లాంటి ప్రమాదాలు వస్తాయి, అట్లాంటి ముందుగా పసిగడతానికి అవకాశం ఉందా? నిజమేనండి. ఇప్పుడు దీనికి సంబంధించి ఈ సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ర్యాలీలు, బాణసంచాక ఇవన్నీ కూడా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అటువంటివన్నీ కూడా నిషేధించడం అయినది. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది, 144 CRPC అమల్లో ఉంది. దానికి తగ్గట్టు బాణసంచా అమ్మకాలపై కూడా నిషేధం విధించడం జరిగింది. కాబట్టి అటువంటి ఎవరో కూడా ఈ ర్యాలీలు, సమావేశాలు, సభలు అనేది పెట్టకూడదు. దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంకా అమల్లోనే ఉంది. దాని ప్రకారం తప్పకుండా చర్యలు తీసుకుంటాం. 4వ తారీఖున జరిగే కౌంటింగ్కి పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఏర్పాట్లు ఇప్పటికే చేయడం జరిగింది. అన్ని రకరకాల చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎన్నికలతో పాటుగా కౌంటింగ్ కూడా పీస్ఫుల్గా జరిగి ప్రశాంతంగా జరిగేందుకు, కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎలాంటి గొడవలు లేకుండా ఉండేందుకు విజయోత్సవ సభలు, ర్యాలీలు, బాణసంచా కాల్చే అనుమతులు నిషేధించడం జరిగింది. అందుకోసం ప్రజలందరూ కూడా సహకరించి 4వ తారీఖు వరకు అందరూ కూడా పోలీసులకు సహకరించాలని, అట్లాగే ఏదైనా గొడవలు దృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పని DSP కిషోర్ బాబు గారు చెబుతున్నారు. కెమెరామెన్ బాబుతో సాంబశివరావు, శ్రీసత్య న్యూస్, ఒంగోలు. స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు టంగుటూరి గోపాలకృష్ణ
సోమవారం ఉదయం 5:10 హైదరాబాదులో వారి కుమారుని ఇంట స్వర్గస్థులయ్యారు. 1993వ సంవత్సరంలో కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరి 2016 డిసెంబర్ 31న స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. వీరికి భార్య, 2 కుమారులు టంగుటూరు సాయిక్రాంత్, టంగుటూరు ప్రకాష్లు ఉన్నారు. గోపాలకృష్ణ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, గణతంత్ర దినోత్సవ వేడుకలు, ప్రకాశం పంతులు జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొంటూ తమ తాత పోరాట పటిమను గుర్తు చేస్తుంటారు. వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశానికి వారి కుటుంబం సేవలు నిరూపమానం అని బాలినేని అన్నారు. నెమ్మాని సీతారామూర్తి, ఎంవీఎస్ శాస్త్రి, రాధారమణ గుప్తా జంధ్యం, పొన్నూరు వెంకట శ్రీనివాసులు, మైనంపాటి సాయి కుమార్, యువి రత్నం, తోటి ఉద్యోగస్తులు తదితరులు గోపాలకృష్ణ మృతికి సంతాపం తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు మనవడు టంగుటూరు గోపాలకృష్ణ ఆకస్మిక మృతి చెందిన వార్త నాకు ఎంతో దిగ్భ్రాంతిని కలిగించిందని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. మంచితనానికి గోపాలకృష్ణ నిలువెత్తు దర్పణం అన్నారు. ఆయన లేకపోవడం వారి కుటుంబానికి తీరని లోటని తెలిపారు. గోపాలకృష్ణ ఆత్మకు శాంతి కలగాలని సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పాలిసెట్ 2024 అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఒంగోలులోని డిఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో అడ్మిషన్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇన్ఛార్జి ప్రిన్సిపల్ మోహర్ బాబా ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ జరిగింది. తొలి రోజు 1 నుండి 12,000 ర్యాంకు సాధించిన విద్యార్థులకు అడ్మిషన్ కౌన్సిలింగ్ చేపట్టారు. జూన్ 3వ తేదీ వరకు కౌన్సిలింగ్ ప్రక్రియ జరగనుంది. పాలిసెట్ అడ్మిషన్ కౌన్సిలింగ్కు విద్యార్థులు ర్యాంకుల వారీగా హాజరయ్యారు. సర్టిఫికేట్ల పరిశీలన, ర్యాంకు కార్డులను చూశారు. కౌన్సిలింగ్ అనంతరం విద్యార్థులకు వారు కోరుకున్న ట్రేడ్లో సీట్లు కేటాయించనున్నారు. డిఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ ఒంగోలు నందు ఈ రోజు నుంచి పాలిసెట్ 2024 అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది. సో ఈరోజు 1 నుంచి 12,000 ర్యాంక్ వరకు, తర్వాత 28వ తేదీ 12,000 నుంచి 27,000 ర్యాంక్ వరకు, 29వ తేదీ 27,000 నుంచి 43,000 ర్యాంక్ వరకు, 30వ తేదీ 43,001 నుంచి 59,000 వరకు, 31వ తేదీ 59,001 నుంచి 75,000 వరకు, జూన్ 1 రోజున 75,001 నుంచి 92,000 వరకు, జూన్ 2వ తేదీన 92,001 నుంచి 1,08,000 వరకు, 3వ తేదీన 1,08,001 నుంచి చివరి ర్యాంక్ వరకు కూడా ఇక్కడ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యే వాళ్ళు ఫీజు రిసిప్ట్ తీసుకొని రావాలి. ఫీజు అనేది ఓసీలకు ఆన్లైన్ ద్వారా పే చేయొచ్చు. వెబ్సైట్లో 700 రూపాయలు పే చేయాలి. అదే ఎస్సీ ఎస్టీస్కి 200 రూపాయలు, 250 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. సో ఆ పే చేసినటువంటి రసీదు, దాని తర్వాత పాలిసెట్ రాసినటువంటి హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడైతే చదువుతారో ఆ చదివిన చోట స్టడీ సర్టిఫికేటు, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు. ఓసీస్కి అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా ఉంది. ప్రతి చోట 6 సీట్లు అనేది వాళ్ళకి కేటాయించబడుతుంది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ 24-25 ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ 2024-25కి సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ దగ్గర నుంచి తీసుకొని రావాల్సి ఉంటుంది. వాళ్ళకి ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది. సో ఈ విధంగా ఈ రోజు నుంచి 3వ తేదీ వరకు కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. తర్వాత స్పెషల్ కేటగిరీస్ ఎన్సిసి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, తర్వాత క్యాప్, ఇలాంటివి ఏమైనా రిజర్వేషన్ ఉన్నట్లయితే వాళ్ళు గవర్నమెంట్ పాలిటెక్నిక్ బెంచ్ సర్కిల్ విజయవాడ నందు అటెండ్ కావాల్సి ఉంటుంది. వాళ్ళకు 31 నుంచి 2 వరకు ఎన్సిసి కౌన్సిలింగ్ జరుగుతుంది. అదేవిధంగా 3వ తేదీన క్యాప్, పీడబ్ల్యూడి కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సో అదేవిధంగా చేయించుకున్న వాళ్ళకి లాగిన్ ఐడి, పాస్వర్డ్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మే 31 నుంచి 5వ తేదీ వరకు ఆప్షన్స్ అనేవి ఎక్సర్సైజ్ చేసుకోవాలి.
అంటే వాళ్ళు ఏ కాలేజీలో చేరాలో ఆ కాలేజీ సంబంధించినటువంటి సీటు ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఆప్షన్స్ అనేవి 31వ తేదీన 1 నుంచి 50,000 వరకు, జూన్ 2 నుంచి 3వ తేదీ వరకు 50,000 నుంచి 90,000 వరకు, తర్వాత 4-5 తేదీల్లో 90,000 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఆప్షన్స్ అనేవి ఎక్సర్సైజ్ చేసుకోవాలి. సో ఆప్షన్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే 31 నుంచి 5 వరకు ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు ఆప్షన్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలి, ఆర్డర్ చేంజ్ చేసుకోవాలి, లేదా బ్రాంచ్ చేంజ్ చేసుకోవాలి, లేదా కాలేజ్ చేంజ్ చేసుకోవాలని ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా జూన్ 5వ తేదీన ఆప్షన్స్ చేంజ్ చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించడం జరిగింది. సో అదేవిధంగా ఫైనల్గా జూన్ 7వ తేదీన సీట్స్ అనేవి అలాట్మెంట్ అనేది జరుగుతుంది. కమిషనర్ గారి ఆధ్వర్యంలో జూన్ 7 సీట్స్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. జూన్ 10 నుంచి క్లాస్ వర్క్ అనేది జరుగుతుంది. డౌన్లోడ్ చేసుకొని https ap.nic.in లో నుంచి 7వ తేదీ సాయంత్రం 6 గంటల తర్వాత అలాట్మెంట్ ఆర్డర్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వచ్చినటువంటి కాలేజీలో సర్టిఫికేట్స్తో పాటుగా ఒంగోలు నగరంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రజలకు ఉచిత సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి పనిచేస్తుందని అధ్యక్షులు పి రామ్ సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీ హర్షిని డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో సంస్థ నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముందుగా మానవతా సేవా సంస్థ లక్ష్యాలను విశ్రాంత ఎంఈఓ యలమందారెడ్డి సభకు వివరించారు. సంస్థ వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ 2004లో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో 108 మంది సభ్యులతో ప్రారంభించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలో 60,000 మంది సభ్యులతో 110 మండలాల్లో విస్తరించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పారు. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం పర్యావరణ పరిరక్షణ, రక్తదాన శిబిరాలు, నైతిక విలువల బోధన, ప్రతిభావంతులు పేద విద్యార్థులకు ప్రోత్సాహాలు అందించడం జరుగుతుందన్నారు. ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు ఉచిత మార్చరీ, ఫ్రీజర్లు, శాంతి రథాలు ఏర్పాటు, శాంతి ర్యాలీలు నిర్వహించడం, ఆత్మీయ సహకారాలు అందించడం, ఏదైనా ప్రాంతంలో కావలసిన సేవా కార్యక్రమాలు నిర్వహించడం లాంటివి చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ముందుగా ఈ కార్యక్రమానికి హాజరైన శ్రీ సత్య న్యూస్ ఎండి చుండూరి రవిబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా పి రామసుబ్బారెడ్డి, ఉపాధ్యక్షులుగా పి శర్వలింగాచారి, ప్రధాన కార్యదర్శిగా దేనుకొండ సుబ్బయ్య, కార్యదర్శిగా కొప్పోలు సురేష్, కోశాధికారిగా ఎం భోజిరెడ్డి, డైరెక్టర్లుగా మారెళ్ల సుబ్బారావు, దింటకుర్తి చంద్రశేఖర్, కార్పొరేటర్ యనమల నాగరాజు, మోత్కుపల్లి వెంకటేశ్వర్లు, ఎన్ సాల్మన్, మహిళా కార్యదర్శిగా పి రాజసులోచన తదితరులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, గుడిపూడి చిన్న సుబ్బారావు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. ఆ భరోసా కల్పించి వాళ్ళకు తక్షణమైనటువంటి ఈ సహాయాన్ని వాళ్ళ అవసరాలను తీర్చే విధంగా ఏర్పడినటువంటిదే ఈ మానవత. ఇది క్రమేపీ ఈనాడు మిగతా 108 వాహనం వచ్చింది, అంతా బాగానే ఉంది. అయితే ఇంకా ఎందుకు అని అంటే ఈరోజు మన సమాజంలో ఎంతోమంది నిర్భాగ్యులు ఎవరైనా చనిపోతే అక్కడ ఆ శవాన్ని భద్రపరచుకోవడానికి కూడా ఖర్చు పెట్టుకోలేనటువంటి వాళ్ళు, అనాథలు, అభాగ్యులు చాలామంది సొసైటీలో ఉన్నారు. వారందరికీ ఈ మానవత మేమున్నామని చెప్పేసి వాళ్ళకి ఆ తక్షణ వాళ్ళకి కావలసినటువంటి ఫ్రీజర్ బాక్సులు కావచ్చు, శాంతి రథాలను కావచ్చు, ఇవన్నీ కూడా ఉచితంగా మనకు చేసేటువంటి సంస్థ.
మరి ఈ సంస్థ గురించి కొంతమంది మిగతా మన వక్తలందరూ కూడా చెప్తారు సార్. మరి ఈ సమావేశానికి ఈ మానవతా సేవా సంస్థకి ఈయన 2004లో ఈ సంస్థను ప్రారంభించి ఈనాటికి మన ఆంధ్రప్రదేశ్లో 115 సంస్థ శాఖలు ఏర్పాటు చేశారు. అందులో ఒంగోలు ఒకటి. ఇప్పుడు ఇది ఆయన చేసినటువంటి గొప్పతనము, ఆయన సేవలు, ఆయన సేవా భావము చూసినట్లయితే ఎవరైనా ఈ సంస్థలో సభ్యులుగా చేరాల్సిందే, సేవలు అందించాల్సిందేనటువంటి మరి అటువంటి భావనలు కలిగే విధంగా మానవత అనేటువంటి సంస్థను స్థాపించడం జరిగింది. ఇందులో దాదాపు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 2 లక్షల దాకా సభ్యత్వం ఉంది. అనేక శాంతి రథాలు ఉన్నాయి. ప్రతి యూనిట్కి 5-6 ఫ్రీజర్ బాక్సులు దాతల సహకారంతో ఇవ్వడం జరిగింది. మరి వీటన్నిటి సహకారంతో మనము ఈ సేవలు ప్రారంభించాలనుకుంటున్నాం. ఈ బాక్సులు ఇవ్వడం శాంతి రథాన్నే కాకుండా పర్యావరణాన్ని గురించి కానీ, లేదా రక్తదాన ఏర్పాట్లు కానీ, అదేవిధంగా నైతిక విలువల గురించి బోధించడానికి కానీ, ప్రతిభావంతులకు విద్యార్థులకి ప్రోత్సాహకాలు అందించడం, ఉచిత వైద్య శిబిరాలు. మార్నింగ్ ఉదయం వేసిన కాడ నుంచి సాయంత్రానికి మనం చేసేటువంటి వ్యాపకంలో సమాజానికి మనం ఒక 10 నిమిషాలు మనం సమాజానికి దృష్టిలో పెట్టుకొని మనం కొత్త కేటాయించగలిగితే సమాజం ఏం చేస్తుంది అనేటువంటి దానికన్నా సమాజానికి మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది మనం ఒకసారి మనం బేరీ చేసుకుంటే ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఈ మా వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి గారు, ఆయన చాలా ఏజ్డ్ అండి. నన్ను కూడా పరిగెత్తిస్తూ ఉంటారు. ఈ నూతన శాఖ ఏర్పాటు చేసేటువంటి సందర్భంలో తెల్లమందారెడ్డి గారిని కావచ్చు, నన్ను కావచ్చు, కనిగిరిలో పాపం కాలు కూడా లేదండి. ఆ శ్రీనివాసరావు గారని పాపం ఆయన కూడా కనిగిరి చైర్మన్. ఇవాళ ఈ కార్యక్రమం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అనేది సక్సెస్ కావడానికి కానీ పొదిల్లాంటి ఊరు, ఒంగోలు అంత ఊరు కాదు. అయినా కానీ ప్రారంభ సమావేశంలో 600 మంది చేరడం, ఇవాళ 1000 మందికి చేరడం అంటే చిన్న విషయం కాదు. అయితే అది జరగడానికి కారణము టైటిలే మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అనే టైటిల్ ఒకటి, రామచంద్రారెడ్డి క్రియాశీలక కార్యక్రమాలు, మంచి మనస్తత్వమే అన్ని ఊళ్ళలో ఏ బ్రాంచ్ అయినా కానీ సక్సెస్ కావడానికి ఏర్పడటానికి కారణమైంది. అయితే మానవత ఈ టైటిల్లో ఏమవుతుందంటే చాలామంది ఎవరైనా అనుకోకుండా స్వర్గస్థులైతే 2004లో 100 మంది సభ్యులతో ఆయన ఈ సంస్థ స్థాపిస్తే ఈరోజు ఆ 100 మంది సభ్యులు కాస్త ఈ 70,000 మంది సభ్యులయ్యారు. అంటే ఆయన ఎంత కృషి, ఎంత శ్రమ, ఎంత చేస్తే ఇంత చేయగలిగారో ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు. మనం మనుషులు కాబట్టి మనలో మానవత్వం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరికైనా సరే కుల మతాలు ఏవి మనం అనుకోకుండా ఎవరికి అసహాయ స్థితిలో ఉండి ఎవరైతే మన సహాయం కోరతారో ఈ సంస్థ సహాయం వాళ్ళకి మనం సహాయం చేసే విధంగా ఉండాలి. మొన్న మా మాస్టర్ గారు ఒక ఆయన చనిపోయారు. 6వ ఫ్రీజర్ బాక్స్ అవసరమైంది. మన గౌరవనీయులు మారేడు సుబ్బారావు గారికి చెప్పాను నేను, సార్ ఇట్లా వెంటనే ఇట్లా ఈ ఎవరైతే మనకి మనుషులు ఇట్లా చనిపోయి కనీసం వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు వచ్చేటప్పుడు మన ఫ్రీజర్స్లో పెట్టుకోవడానికి కూడా అర్హత లేని వాళ్ళు కట్టుకొని వెళ్ళిన డబ్బులు అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు ప్రాక్టికల్గా నేను మా వార్డులో చాలామందిని చూశాను. ఇట్లా మా వార్డులో కొంచెం స్లమ్స్లో ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళు ఈ ఫ్రీజర్ కోసం కూడా ఇట్లా సార్ ఇట్లా ఫ్రీజర్ మనిషి చనిపోతారు ఫ్రీజర్ పెట్టుకుంటారంట. మా నేను అక్కడ ఎవరో ఒకరు చెప్పడం, ఎవరో ఒకరు మనకు సంబంధించిన మేము ఇవ్వడం, అట్లా ఎవరో ఒకరు చెప్పడం జరుగుతుంది. నగరంలో 5 రోజులకు ఒకసారి మంచినీరు ఇస్తున్నారని, ప్రజలకు చెప్పా పెట్టకుండా నీటిని విడుదల చేస్తున్నారని సిపిఎం నగర కమిటీ కార్యదర్శి జి రమేష్, కార్యదర్శి వర్గ సభ్యులు తంబి శ్రీనివాసులు అన్నారు. ఒంగోలు నగరంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం కార్యాలయంలో నగర కమిటీ మీడియా సమావేశం నిర్వహించారు. శివారు కాలనీలలో 6 రోజులకు ఒకసారి నీరు వస్తుందని, ప్రత్యేకంగా కొప్పోల్లో 7 రోజులకు ఒకసారి నీరు వచ్చే పరిస్థితి ఉందన్నారు. ప్రజలు నీరు లేకుండా ఎండాకాలంలో ఇబ్బందులు పడుతుంటే ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. మంచినీళ్లు ఎప్పుడు వస్తాయో ప్రజలకు తెలియని పరిస్థితి సృష్టించారన్నారు.
వెంటనే మంచినీటి సమస్యకు శాశ్వత చర్యలు చేపట్టాలని కోరారు. నగరంలో పాత పైప్ లైన్ స్థానంలో కొత్తవి నిర్మించడం, విలీన గ్రామాలలో కొప్పోలు పేర్నమిట్ట చెరువును ఎస్ఎస్ ట్యాంకుగా మార్చి ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మిస్తే మంచినీటి సమస్యలు పరిష్కరించవచ్చన్నారు. నగరంలో బావులు, బోర్లకు మరమ్మతులు చేసి ప్రజలకు అందుబాటులోకి ఉంచాలన్నారు. శివారు కాలనీలో పైప్ లైన్లు వేయాలని, ట్యాంకర్ల సంఖ్యను పెంచి 3 రోజులకు ఒకసారి నీరు ఇచ్చే విధంగా చూడాలని కోరారు. ఒంగోలు నగరంలో మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. 5 రోజులకు ఒకసారి మంచినీళ్ళు ఇస్తున్నారు. శివారు కాలనీలు అయితే 6 రోజులకు ఒకసారి వస్తుంది. ప్రజలందరూ రాస్తారోకోలు చేస్తున్నారు. శ్రీరామ్ కాలనీ వాళ్ళు కుప్పలలో రాస్తారోకో చేశారు. ఆయన మున్సిపల్ పాలకవర్గం కానీ అధికారులు కానీ స్పందించే స్థితిలో లేదు, నిర్లక్ష్యంగా ఉన్నారు, పట్టించుకోవట్లేదు. అదేవిధంగా పోటీ చేసిన అభ్యర్థులిద్దరూ కూడా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ ఇబ్బందులను ఎవరిని పట్టించుకోకుండా వాళ్ళ పనిలోకి వెళ్ళిపోయారు. ఈరోజు నగరంలో ఈ పరిస్థితి రావడానికి కారణం అధికారులు పట్టించుకొని ఉంటే కొంతైనా నీటి సమస్యను పరిష్కారం చేయడానికి అవకాశం ఉండేది. పాలకవర్గం పట్టించుకొని ఉంటే అవకాశం ఉండేది. ఈరోజు సాగర్ నీళ్ళు సక్రంగా రాల, అయినా వచ్చిన నీటినైనా సకాలంలో ఇవ్వడం కోసమైనా ప్రయత్నం చేయని కారణంగా అనేక దిక్కుల పైప్ లైన్లు పగిలిపోయే పేరుతోటి, కరెంటు పోయిందనే పేరుతోటి, అదేవిధంగా మోటార్లు స్పేర్ మోటార్ లేరు, మోటార్ చెడిపోయిన పేరుతోటి అసలుకి సంవత్సర కాలం మొత్తం కూడా ఈ విధంగానే నీళ్ళు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ చర్యలు చేపట్టడం వల్ల మూడోది సాగర్ నీళ్ళ మీద ఆధారపడకుండా గొల్లకమ్మ నీటి కోసం కూడా ప్రయత్నాలు చేయాలి. ప్రభుత్వం 400 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు కేటాయించారు. మొన్న ఎన్నికల్లో కూడా వాగ్దానం చేశారు, రోజు నీళ్ళు ఇస్తాము అని చెప్పారు. 3 రోజులకు నీళ్ళు ఇవ్వాలని రోజు నీళ్ళు ఏమి ఇస్తారో తెలియని పరిస్థితి. 400 కోట్ల రూపాయలు ఏమైనాయో లేవు. అదేవిధంగా ఈరోజు గొల్లకమ్మ నుంచి మనకు నీళ్లు వచ్చుంటే సాగర్ నీళ్ళు కొంచెం తక్కువైనా నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉండేది. అదేవిధంగా ప్రత్యామ్నాయంగా ఒంగోలులో బోర్వెల్స్ ఉన్నాయి. బోర్వెల్స్ మొత్తాన్ని క్లోజ్ చేసేసారు. అదేవిధంగా బావిలు ఉన్నాయి. బావిలను బాగు చేసి కొన్ని దగ్గర ట్యాంకర్ ద్వారా మంచినీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉండేది. వాటిని కూడా క్లోజ్ చేసి వాటిని కూడా సక్రమంగా చేయాలి. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలు ఎత్తుకులాడటంలో కానీ సమస్యను పరిష్కరించడంలో కానీ పాలకవర్గము అధికారులు విఫలమైనారు. పోటీ చేసిన నాయకులు కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. ఖచ్చితంగా ఈ నిర్లక్ష్యాన్ని పాలకవర్గం పట్టించుకోకపోవడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టాలని, ఇప్పటికైనా సమస్యను పట్టించుకొని వెంటనే పరిష్కరించాలని, శాశ్వత సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని, మంచినీటికి నిధులు కేటాయించి వీటిని పరిష్కారం చేయాలని కోరుతున్నాం. అధికారులు సమస్య మీద స్పందించాలా, ప్రజలకు సమాధానం చెప్పాలా. సమాధానం చెప్పకుండా ఉంటే ప్రజలను కూడగట్టి ఆందోళన నిర్వహిస్తానని సిపిఎం తరపున తెలియజేస్తూ ఇప్పటికైనా పరిష్కారం చేయమని పాలకవర్గానికి విజ్ఞప్తి చేస్తాం. మంచినీటి సమస్యను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ప్రజలందరినీ ఐక్యం చేసి ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాదు మిత్రులారా, దీనికి పరిష్కారం చర్యలు కూడా చేపడతా ఉన్నాం. సిపిఎం పార్టీగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే అంతకుముందు బోర్వెల్స్ అన్ని కాలనీల్లోనూ ఉన్నాయి. వాటిని ఇప్పటి వరకు పరిష్కారం చేయాలి, వాటిని రిపేర్ చేసిన పరిస్థితి లేదు. అంతేకాదు ఇటు పెళ్ళూరు చెరువు, అట్లనే ఇటు కేశవరాజుకుంట, ముక్తినూతలపాడు, ఇటు కుప్పోలు చెరువుల్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులుగా మార్చి నీటిని ఇస్తే ఖచ్చితంగా ఈ రోజు మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంది. మనం గొల్లకం ప్రాజెక్టు చెప్తా ఉన్నారు, 400 కోట్లు తీసుకొచ్చామని చెప్తా ఉన్నారు. గొల్లకం గేట్లు కొట్టుకుపోయినా మనం మంచినీళ్ళు లేవు. సాగర్ నీళ్ళు తీసుకురావాలంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కలెక్టర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషన్ గారు కానీ స్పందించట్లా. అందువల్ల ఎమ్మటినే స్పందించి జోక్యం చేసుకొని ఈ మంచినీటి సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అదుపు తప్పి ఆటో బోల్తా పడిన ఘటన నగరంలోని బలరాం కాలనీ సమీపంలో పోతురాజు కాలువ వద్ద ఆదివారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ఆటో డ్రైవర్ ఆరిఫ్ తన ఆటోలో శ్రీనివాస థియేటర్ వైపు నుంచి బలరాం కాలనీకి వెళుతున్న క్రమంలో పోతురాజు కాలువ వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించే క్రమంలో పక్కకు ఒరిగి పోతురాజు కాలువలో పడిపోయింది. వెంటనే స్థానికులు బురదలో ఉన్న డ్రైవర్ను బయటకు తీశారు. కాలువలో నీళ్లు, బురద ఉండటంతో డ్రైవర్కు ఎటువంటి గాయాలు కాలేదు. స్థానికులు ఆటోను అతి కష్టం మీద బయటకు తీశారు. సరిపోయింది అంతే, అది జాలే వస్తా.
చిలకలూరిపేటలో ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు కళా నిలయం సంస్థ వారు నిర్వహించిన జాతీయ స్థాయి నృత్య పోటీల్లో ఒంగోలు చెందిన చందు డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు అత్యధికంగా 13 అవార్డులు సాధించారు. నృత్య దర్శకుడు టి చందు, పిల్లలను నాగభైరవ సాహిత్య పీఠం అధ్యక్షుడు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ, కళామిత్ర మండలి జాతీయ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ నూనె అంకమరావు, డాక్టర్ రామచంద్రని రమేష్, అంగలకుర్తి ప్రసాద్, దేనుకొండ సుబ్బారావు, కోవెలకుంట్ల బాలకోటయ్య విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. డాన్సర్ నేర్పేటువంటి గురువు గారైనటువంటి త్రోవగుంట చందు గారికి, వారితో పాటు పిల్లల్ని ఇక్కడికి పంపించి నృత్యాలు నేర్పించుకునేలాగా ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వారి తల్లిదండ్రులకి, చక్కటి నృత్యాన్ని ప్రదర్శించి మరి ఎన్నో బహుమతులను, దాదాపు 13 బహుమతులను తీసుకువచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా ముందుగా మరి కళామిత్ర మండలి సంస్థ తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా అంటే చిలకలూరిపేటలో 30 ఏళ్ల నుంచి జరుగుతూ ఉన్నటువంటి శాస్త్రీయ జానపద నృత్య పోటీలలో గత 17 సంవత్సరాల నుంచి చందు డ్యాన్స్ అకాడమీ తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం పాల్గొనటం, అలాగే ఇదే స్థాయిలో ఈ సంవత్సరం 13 జాతీయ స్థాయి అవార్డులు తీసుకురావడం జరిగింది. గతంలో కూడా గత కొన్నేళ్లుగా కూడా చందు డ్యాన్స్ అకాడమీ 10, 12, 15 అవార్డులు కూడా తీసుకొచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. చందు డ్యాన్స్ అకాడమీ ఎక్కడ పోటీలు జరిగినా కూడా మరి వెళ్ళటము, వాళ్లే ప్రథమ స్థానంలో నిలవటం అనేది కూడా చాలా అందరూ గర్వించదగినటువంటి విషయం. ఈ సందర్భంగా వారందరినీ, అటు పిల్లల తల్లిదండ్రులని, పిల్లల్ని, అలాగే వారికి నృత్యాన్ని నేర్పినటువంటి చందు డ్యాన్స్ అకాడమీ నృత్య దర్శకులు త్రోవగుంట చందు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. మనం ప్రకాశం జిల్లా అంటే మనకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది ఒంగోలు జాతి ఎద్దు, ఇంకే ప్రపంచంలో ఎక్కడా లేదు. అట్లాగే చేమకుర్తిలో మనకి గ్రానైట్ ఉన్నది, అది కూడా ఇంకెక్కడా లేదు, అది ప్రత్యేకత. అట్లాగే ఒంగోలులో ఏ సభ జరిగినా, ఎప్పుడైనా సరే ఏదైనా విశిష్టమైనటువంటి ఒక సమావేశం జరిగినా కూడా చందు డ్యాన్స్ అకాడమీ వాళ్ళు వచ్చి అక్కడ అద్భుతంగా ప్రదర్శన చేస్తూ ఉంటారు. ఆ సమావేశానికి అదే హైలైట్ అవుతుంది. ఒక్కోసారి సమావేశమే పేలవంగా ఉంటుంది, వీళ్ళ డ్యాన్స్ మాత్రం హైలైట్ అవుతుంది. అలాంటి వీళ్ళు ఆ కళానిలయం వాళ్ళు నిర్వహించినటువంటి సభకు వెళ్ళి, అది పోటీలకు వెళ్ళి ఆ పోటీలలో ఇన్ని ప్రైజులు సంపాదించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అందుకు పాల్గొన్నటువంటి ఆ బాలబాలికలందరూ కూడా మెచ్చుకోదగినటువంటి వారు. వారికి భవిష్యత్తులో ఇంకా చాలా గొప్ప గొప్ప ప్రైజులు రావాలి అని చెప్పి మేము వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉన్నాం. చందు డ్యాన్స్ అకాడమీ ఒంగోలు, ఈ పేరు వింటేనే ఒక ప్రపంచం. ఒంగోలులో కాదు, చుట్టుపక్కల ఏ ప్రాంతంలో జరిగినా, రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి కార్యక్రమంలో నృత్య కార్యక్రమాలు జరపాలన్నా చందు డ్యాన్స్ అకాడమీ పిల్లలకే సాధ్యం. అటువంటి చందు డ్యాన్స్ అకాడమీ పిల్లలు చిలకలూరుపేటలో జరిగినటువంటి జాతీయ స్థాయి నృత్య పోటీలలో మన ఒంగోలుకు 13 స్థానాలు కైవసం చేసుకొచ్చినటువంటి చందు డ్యాన్స్ అకాడమీ పిల్లలకు మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నాం. ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా చాలామంది వాళ్ళు మళ్ళా నృత్య దర్శకులుగా మన సినీ రంగంలో కానీ ఇతరత్ర రంగాల్లో ఉంటూ వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇన్ని అవార్డులు సొంతం చేసుకున్నటువంటి చందు డ్యాన్స్ అకాడమీ పిల్లలకు మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న వేసవి విజ్ఞాన శిబిరం విద్యార్థులకు సామాజిక సమస్యలపై చైతన్యం కలిగిస్తున్నాయి. ప్రస్తుత సమాజంలో ఎదురవుతున్న పరిస్థితుల్లో కొంతమంది విద్యార్థులు మోనో యాక్షన్ ద్వారా ప్రదర్శించి శభాష్ అనిపించారు. మానవుని స్వార్థపూరిత ఆలోచనల కారణంగా చెట్లను నరికివేసి ప్రకృతిని ఏ విధంగా నాశనం చేస్తున్నాడో కొంతమంది విద్యార్థులు మోనో యాక్షన్ ద్వారా చక్కగా తెలియజేశారు. అదేవిధంగా సెల్ ఫోన్ ప్రభావం కారణంగా మనుషులు ఏ విధంగా ప్రమాదాల బారిన పడుతున్నారు మరికొంతమంది విద్యార్థులు చక్కగా తెలియజేశారు. ఈ సామాజిక చైతన్య కార్యక్రమాలు సోషల్ వర్కర్ దాసరి లక్ష్మీప్రసాద్ పర్యవేక్షణలో జరిగాయి. వాటిని ఎదురువేసి చక్కగా ఎంతో శ్రద్ధగా పెంచుతున్నారు.
ఆ విధంగా పెంచుకుంటున్నటువంటి ఆ యొక్క వృక్షం పిల్లలు కూడా చక్కగా చెట్లలో ఆడుకుంటూ మరి ఫ్రూట్స్ తింటూ ఎంతో ఆనందిస్తుంటారు. ఆ చెట్టు నిండా పశువులు పక్షులు పండ్లు దాని పూలు ఆకులతోటి వైద్యం అనేకం చేస్తూ మరి మానవాళికి ఎంతో ఉపయోగపడుతున్న చెట్టు. ఆ విధంగా చెట్ల నీడన పసిబిడ్డలు జంతువులు పక్షులు అనేక కార్పొరేటర్లు ఇలాంటి పర్యావరణానికి వాటి పరిస్థితుల నుంచి ఈ యొక్క ప్రపంచాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు. ప్రాణకోటి అంతా కూడా చెట్ల మీద ఆధారపడి జీవిస్తూ ఉంది. కాబట్టి చెట్లను మనం రక్షించుకోవాలి. వృక్షో రక్షతి రక్షతః. సేవ్ లైఫ్, సేవ్ ట్రీస్. ఒంగోలు నగరంలోని రంగారెడ్డి చెరువు వద్ద గల శ్రీదేవి శ్రీ భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన పంచమ వార్షికోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. పంచాహ్నిక దీక్షతో వైకానస ఆగమానుసారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు స్వామి అమ్మవార్ల మూల వరులకు పంచామృతాభిషేక కైంకర్యం నిర్వహించారు. అనంతరం స్వామివారిని అలంకరించి తులసి దళాలతో అర్చన జరిపించారు. కార్యక్రమంలో దేవస్థాన నిర్వాహకులు భక్తులు విశేషంగా పాల్గొన్నారు. శ్రీ రమణ మహర్షి ఆధ్యాత్మిక కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యాత్మిక ప్రసంగ కార్యక్రమంలో డాక్టర్ చిలకపాటి వెంకట రంగారావు శేషప్ప కవి రచించిన నరసింహ శతకంపై ప్రసంగించారు. భక్తి జ్ఞాన వైరాగ్యాలను కవి తన పద్యాల ద్వారా ప్రబోధించారని తెలిపారు. నరసింహ శతకం మోక్ష సాధనకు తోడ్పాటు అందిస్తాయని తెలిపారు. 18వ శతాబ్దంలో రచించిన ఈ పద్యాలు 21వ శతాబ్దంలో కూడా సజీవ దృశ్యమానంగా నిలిచాయని అన్నారు. కార్యక్రమంలో శ్రీ రమణ మహర్షి ఆధ్యాత్మిక కేంద్రం నిర్వాహకులు కొప్పోలు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. మాన్యంబులీయ సమర్థుండు ఒక్కడు లేడు, మాన్యములు చెరుప సమర్థులంతా, ఎండిన ఊళ్లకు గోడరింగింపడబండు, పండిన ఊళ్లకు ప్రభువులంతా, ఇతండు పేద ఎటంచు నెరింగింపడబండు, కలవారి శ్రీలన్న కలరుజాల, తనయాలి చేష్టల తప్పెన్నడబండు, పరకాంతరంకన్న పెద్దలంతా, ఇట్టి దోసులకు అధికారాన్నిచ్చినట్టు ప్రభువుల తప్పులటంచును పలుకవలెను. ప్రభువుల తప్పుది, ఆ ప్రభువే తప్పు చేసేది. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఆ రాజే తప్పు చేస్తున్నాడు. ఇక్కడ
ఈ యొక్క మాన్యాన్ని మీద. భూషణ వికాస శ్రీధర్మ ప్రణివాస దుష్ట సంహార నరసింహ ధృతదూరా. లిటిల్ ఛాంప్స్ అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జాతీయ కూచిపూడి పురస్కారాల వేడుకలు ఒంగోలులోని మల్లయ్య లింగం భవనంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్ధమాన నటి కుమారి మన్నే టీనా చౌదరి హాజరయ్యారు. లిటిల్ ఛాంప్స్ అకాడమీ సెక్రటరీ బుచ్చేశ్వరరావు ఆధ్వర్యంలో చిన్నారులు కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు. అనంతరం చిన్నారులకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ మద్దాలి మాధవరావు, అకాడమీ జనరల్ సెక్రటరీ నజీర్ అహ్మద్, జూటూరి కృష్ణమూర్తి, నర్సరావుపేట సిడిపిఓ ఎం మాణికరావు, మారెళ్ల సుబ్బారావు, డాక్టర్ చుక్కా విన్సెంట్ పాల్, నాట్య గురువు చొలువాది లలిత, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిలో ఉన్నది రుధిరం, ఆ రుధిరం స్తంభిస్తే మరణం. ప్రతి ఒక్కరిలో ఉన్నది రుధిరం, ఆ రుధిరం కొన్ని వేల కార్యక్రమాలు చేసిన వారికి ఇలాగా చేసిన వారికి మనం సేవ చేసుకుంటూ మనకి ఎప్పుడైనా సరే ఒక అవార్డు అనేది ఇస్తుంటారు. మనకి అవార్డు రావడమే గొప్పతనంగా దాని దగ్గరటువంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉండాలి. సేవా కార్యక్రమం చేస్తూ ఉంటే మనకి దినదినాభివృద్ధి బుచ్చేశ్వరరావు గారు ఇంతమంది కళాకారులకు అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉన్నది. మనకి ఆ లిటిల్ ఛాంప్స్ తరఫున ఎస్ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క వాళ్ళకి సాధువా గారికి సన్మానం చేస్తాం. ఇంటర్నేషనల్ చొలువాది లలిత గారు అలాగే జూటి ప్రజలు తమ ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవాలని డాక్టర్ చాపల వంశీకృష్ణ అన్నారు. రావి నూతలలో క్లీన్ అండ్ గ్రీన్ రావి నూతల
టైమ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో 350 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య శిబిరాన్ని సీనియర్ వైద్యుడు డాక్టర్ ఈడ్పుగంటి హృదయనాథ్ ప్రారంభించారు. మహిళలు ఎంత ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంత బలంగా ఉంటుందని డాక్టర్ శాంతకుమారి అన్నారు. చిన్న చిన్న వైద్య పరీక్షలతో పెద్ద ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చని చెప్పారు. ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ను కలిసి సలహాలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా శ్రీరామ్ ఆరోగ్య సురక్ష కార్డులను టైమ్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చదువుకుంటున్న విద్యార్థులకు పంపిణీ చేశారు. ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి మందులు అందజేశారు. కార్యక్రమంలో వైద్యులు ధీరజ్ బాబు, కుమార్ వర్మ, జేరుషా, జాస్మిన్, మౌనికారెడ్డి, వెంకటేష్, సరయు, ఏడుకొండలు, టైమ్స్ ట్రస్టీలు అపర్ణ, శ్రీరంజని, క్లీన్ అండ్ గ్రీన్ అధ్యక్షుడు అనుబ్రోలు కస్తూరి, సభ్యులు ఎడ్లపల్లి నరసింహారావు, ప్రభాకర్ రావు, దామా శ్రీనివాసరావు, మోపర్తి శేషు తదితరులు పాల్గొన్నారు. కొన్ని సేవల్ని మన గ్రామంలో మన డాక్టర్ అని చెప్పి మన వరకే పరిమితం అవుతాము. కానీ చుట్టుపక్కల గ్రామ సేవలకు గాను గుర్తింపు తెచ్చుకున్నటువంటి మన డాక్టర్ గారిని వంశీకృష్ణ గారు కానీ, చుట్టుపక్కల డాక్టర్లు గారు కానీ, ఎంతో మంది డాక్టర్లు వారి యొక్క సేవలను గుర్తించుకోవడానికి ఇప్పుడు 1 గంట కేటాయించి ఉంటారు. అక్కడ ఎందుకు కేటాయించారంటే వారి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని మన టీం యూత్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్కి చెందిన రావుల శ్రావ్య పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు పరిసర ప్రాంతంలో ఏ ఆసరాలేని అభాగ్యులకు, వృద్ధులకు, దివ్యాంగులకు భోజనం ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ అందజేశారు. కార్యక్రమంలో దేవరపల్లి చంద్రశేఖర్, చాట్రగడ్డ అనిల్, వీరమల్లి అజయ్, కొల్లూరు గోపి, గరికముక్కల మోర్దా, గడ్డం బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట: ఉన్నంతలో బతికేవాడు ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు, గొప్పలకు పోయేవాడు పక్కదారులు పట్టిపోతాడు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బుల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.